హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వచ్చేసరికి ఒక వెబ్సైట్ చూడబోతున్నాం. అదేంటంటే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనకి బుక్స్ గురించి అనమాట. సో మీరు చదవచ్చు అండ్ ఎనర్జీ కూడా. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ వెబ్సైట్ అయితే కాదు. సో ఇదైతే పెయిడ్ వర్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే చాలామంది రివ్యూస్ పెట్టారు. సో చాలా బాగుందన్నారు. ఓకే, సో దట్ అందుకే మనం వీడియో చేయబోతున్నాం. ఈ వెబ్సైట్ వచ్చేసరికి సో బ్రీఫ్ అనమాట. ఇక్కడ మీరు లింక్ చూస్తున్నారు కదా, ఇది లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయండి, వీడియో స్టార్ట్ చేద్దాం. సో అండ్ అదొకటే కాదు, ఇంకా మన డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ అనేవి పెట్టాం. సో దట్ మీరు అక్కడ ఫ్రీ వెబ్సైట్స్ కానీ లేదంటే ఫ్రీ సోర్సెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ లింక్ అనేది మా కింద పెట్టేస్తాను. సో ఇది క్లిక్ చేస్తున్నాను ఫర్ యువర్ కైండ్ రిఫరెన్స్ అనమాట. సో ఇది స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్. మనకి ఏంటంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. సో మీరు పైన చూడొచ్చు అంటే లిస్ట్ అండ్ ట్రెండింగ్ అని అండ్ న్యూ అని ఆప్షన్ ఉంది. సో లేదంటే మీకు ఏమైనా పర్టికులర్ బుక్ కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. సో ఇనీషియల్గా మీరు ఏంటంటే ఏది లాగిన్ అయినా కానీ జస్ట్ ఏంటంటే ముందు క్రెడెన్షియల్స్ ఇచ్చి సో మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఓకే, దట్ మీది సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని బుక్స్ అయితే ఆడియో బుక్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, గిఫ్ట్ ఫర్ ఇదంతా టిక్ పెట్టి ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు, 33% ఆఫ్ అని ఉంది. సో మీరైతే కనుక పే చేయొచ్చు. ఓకే, సో వెబ్సైట్ అయితే కనుక చాలా నీట్గా ఉంది. రీడ్ ఎనీ బుక్ ఇన్ ద 10 minutes. సో మీరు 10 minutesలో బుక్ అనే సమ్మరీ రీడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫ్రీ వర్స్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సమ్మరీస్ మాత్రమే ఉన్నాయి. సో ఆడియోస్ అనేది కొంచెం టెంపరీగా అన్అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు మీరు 73,530 సమ్మరీస్ అయితే మీకు ఇది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 40 లాంగ్వేజ్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. 40 లాంగ్వేజెస్ అనమాట. చాలా కరెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో బుక్స్ అనేవి మనకి ఇలా డిస్ప్లే అనేది చేశారు నీట్గా, చాలా బాగుంది ఇది. అండ్ ఇంకా కిందకు వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు. సో నాన్ ఫిక్షన్ బుక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిక్షన్ బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ సమ్మరీస్ ఉంది. ఇంప్రెసివ్ బుక్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ట్రెండింగ్ బుక్స్ కూడా మనకి ఇక్కడ పెట్టారు చూడండి. సో మనకి ఇప్పుడు అప్పుడు ఏం ట్రెండ్ అవుతుంది ఏంటి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, లేటెస్ట్ మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ పెట్టారు. అండ్ ప్రొడక్టివిటీ గురించి మీకు బుక్స్ అయితే కనుక ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి టెక్నాలజీ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెంటల్ హెల్త్ బుక్స్ అండ్ బెస్ట్ రిఫరెన్సెస్ బుక్స్ అంట. అండ్ బిజినెస్ బుక్స్ గురించి అండ్ ఇన్స్పిరేషనల్ బుక్స్ అంట. సో అలా ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, చాలా రకాల కేటగిరీస్ ఉన్న బుక్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో దట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈవెన్ ఫుడ్ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది అనమాట ఓవరాల్గా. మనకి ఇక్కడ కామన్గా ఏంటంటే ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్ అవన్నీ కామన్గా ఉంటాయి కదా. సో మీరు ఏం కావాలంటే ఇక్కడ రివ్యూ అనేది ఇవ్వచ్చు మీకు వెబ్సైట్ గురించి ఏమైనా కావాలనుకుంటే. ఓకేనా, సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. సో వీటిలో ఎలా ఉంటాయి అంటే మనం ఇక్కడ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ట్రెండింగ్ బుక్స్ కాదు అండ్ ప్రొడక్టివిటీ బుక్స్ అంట. సో ఇది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ప్రొడక్టివిటీ ఉంది కదా. సో ఇక్కడైతే మోర్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసినాక ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇది ప్రొడక్టివిటీకి మనకి ఏదైతే ఉన్నాయో సో ఆ పేజెస్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. సో పేజ్ ఓపెన్ అయింది చూసారా. సో ఇక్కడ చూడండి, ఆ బుక్ గురించి దానికి ఇచ్చిన రేటింగ్ అండ్ బుక్ గురించి దానికి ఇచ్చిన రేటింగ్. సో ఇలా మనం ఏంటంటే ఒక చూడొచ్చు కేటగిరీ వైజ్ అనమాట. సో ఇదైతే మనం ప్రొడక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రొడక్టివిటీలో సో మనకి ఇన్ని బుక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి, వాటి రేటింగ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక బుక్ చదువుకున్నాం అనుకుంటున్నారు, సో దట్ మీరు ఎందాం అనుకుంటున్నారు, అలా అయితే కనుక జస్ట్ ఏంటంటే డిసిప్లైన్ ఇస్ డెన్సిటీ. సో ఇది నొక్కుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రివ్యూ ఉంది, 4.6 రివ్యూ అనేది ఉంది. సో దట్ మీరు ఇక్కడ లిసన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి సరిపోద్ది అన్నమాట. 9 minutesలో మీకు సమ్మరీ మొత్తం కవర్ చేస్తుంది. సో దట్ మీరు నెక్స్ట్ బుక్స్ ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అని చెప్పి మీరు చూడొచ్చు. అండ్ సమ్మరీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. అంటే ట్రయల్ డేస్ ఇచ్చి 7 days ఇచ్చాడు. కాదు ఏంటంటే బుక్స్ మనకి ట్రయల్ డేస్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫర్ దట్ మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఉంటుంది అన్నమాట. ఓకేనా, కొన్ని ఫేక్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ రైట్ సైడ్లో బుక్కు సంబంధించిన అమెజాన్ లింక్ కూడా పెట్టారు. అండ్ రిజిస్టర్ చేయొచ్చు. మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట మీ దాంట్లో, తర్వాత చదువుకోవచ్చు అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి షేర్ చేయవచ్చు, మీకు కావాలంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు. క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు చూడండి మీరు లింక్ కాపీ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు ఇంకేమైనా వాట్సాప్, జీమెయిల్ ఏమైనా ఉంటే కానీ దానికి షేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది అనమాట మనకి రిఫరెన్స్ అయితే. అండ్ ఇక్కడ చూడండి కీ పాయింట్స్ కూడా మనకి ఇచ్చారు. సో దాంట్లో ఏం కవర్ అవుతాయి ఏంటి బుక్స్లో అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇదైతే కనుక వెల్ ఆర్గనైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే వెబ్సైట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఇంకోసారి వెనక్కి వెళ్దాం. సో వెనక్కి వచ్చాం కదా, మనం ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నాం, ప్రొడక్టివిటీ అనే కేటగిరీలో ఉన్నాం. సో దాని నుంచి కూడా వెనక్కి వచ్చాను. అలాగే మీకు ఇంకో కేటగిరీ కూడా చూపిస్తాను, టెక్నాలజీ బుక్స్ కూడా చూపిస్తాను. సో 0 to 1 ఇది చాలా బాగుంటుంది బుక్, మీరు ట్రై చేసి చూడండి. బుక్ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఓకే. సో ఇక్కడ చూడండి 0 to 1 అయితే బుక్ ఉంది. సో మీకు కావాలంటే తినొచ్చు. అండ్ 10 minutes లోపు మీకు సమ్మరీ మొత్తం కవర్ అవుతుంది, మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కిందకు వచ్చేసి చూడండి ఇక్కడ అమెజాన్ లింక్ ఉంది, ప్లస్ మళ్ళీ వినొచ్చు. అండ్ దాని గురించి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ పెట్టారు. అండ్ కీస్ టేక్ అవే. సో అంటే దీని గురించి జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడన్నమాట కింద, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఒక్కొక్క పాయింట్ ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అని కింద ఇచ్చారు. ఓకేనా. మీరు చూడండి $3.75 per year అన్నమాట. సో మీరు ట్రై చేసుకో. 44 ఉంది ప్రస్తుతానికైతే. సో $44 అయితే మనకి పే చేశారు, అది కూడా ఇయర్లీ అనమాట. సో మీరు ట్రై చేసి, ఇది ప్రో వర్షన్. ఓకే. ఇంకా రెడీ చేయాలనుకుంటే. ఓకే. సో ఇప్పుడు మనం వెనక్కి వచ్చేద్దాం. ఒకసారి ఈ ఆప్షన్ కూడా చూసాం, టెక్నాలజీ బుక్స్ కూడా చూసాం. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి కాదు, సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు, మనం చెప్పుకున్నాం కదా. సేమ్ ఈ కేటగిరీస్ అన్నీ చూసాం. ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి. మీకు కావాలంటే సమ్మరీ చదవచ్చు, లేదంటే ఆడియో బుక్స్ వినవచ్చు. ఓకేనా. సో ఇలాగే సేమ్ ఇదే. మీకు ఇంకో బుక్ కూడా ఒకటి శాంపుల్ చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ బుక్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బుక్ సెలెక్ట్ చేసిన సేమ్ యాక్సిస్ కానీ సేమ్ ఇదే ప్లాట్ఫామ్లో ఓపెన్ అవుద్ది. మీరు రేటింగ్ చూడొచ్చు అండ్ లిజన్ కౌంట్ చూడొచ్చు. 8 minutesలో అయిపోతుంది. అండ్ మీరు లింక్ షేర్ చేసుకోవచ్చు, కామెంట్ షేర్. ఈ సేవ్ చేస్తున్న ఏంటంటే మీకు దీంట్లో సేవ్ అవుతాయి అనమాట. సో యువర్ లైబ్రరీ అని ఉంది కదా, సో ఇక్కడికి సేవ్ అవుతాయి అనమాట. సో మీరైతే జీమెయిల్తో కానీ లేదంటే ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. సో దీనికి యాప్ కూడా ఉంది అండ్ సెట్టింగ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా. మీరైతే కనుక ట్రై చేయొచ్చు. సో మీ అప్గ్రేడేషన్ ప్రో ఉంది కదా, సో $44 అని ఉంది. సో మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మీరు కావాలంటే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఓకే. దీంట్లో అయితే కనుక మెయిన్ ఆప్షన్స్ అయితే మనం కవర్ చేసాం. సో ఇందులో అయితే మనం కేటగిరీస్ అన్నీ కవర్ చేసాం. సో మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడొచ్చు. ఈవెన్ ఇది యాప్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఓకేనా. సో ఇంకా ట్రెండింగ్. సో ఇక్కడ నేను ట్రెండింగ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక ట్రెండింగ్లో ఏం బుక్స్ అన్నాయి ఏంటి అని చెప్పి సపరేట్గా పైన పెట్టారన్నమాట. సో దట్ మీరు ఒకవేళ మీకు ఏ బుక్ చదవాలో తెలియదు, సో అందరూ చదువుతున్న బుక్ మీరు చదవాలనుకుంటే కనుక ఈ ట్రెండింగ్ అంటే మీరు చూడొచ్చు. ఇక్కడ అలా మీరు చూస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా. సో మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ బుక్స్ ఇలా కనపడుతున్నాయి కదా. సో ఇవే అనమాట. ఓకే. అండ్ వచ్చేసరికి ఏంటంటే న్యూ బుక్స్. సో దీంట్లో కొత్తగా ఏ బుక్స్ యాడ్ చేశారు ఏంటి, సో దట్ మీకు లిస్ట్ కనిపిస్తాయి. సో దట్ ఇక్కడ చూడండి బుక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి, వాటి రివ్యూస్ అండ్ ఎంతమంది చదివారు ఏంటి, అండ్ ఓవరాల్గా అది ఏ టైప్. ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఈ బుక్ ఉంది ద రైటర్స్ వరల్డ్ అని ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంకా వేరే బుక్ ఉంది చూడండి, రిట్రోవల్ అని చెప్పి ఇంకో బుక్ ఉంది కదా. ఇది చూడండి హర్రర్ అనమాట, థ్రిల్లర్ అండ్ ఫ్యాంటసీ బుక్ అనమాట. ఓకే. ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. ఇలా మనకి చాలా బుక్స్ ఉన్నాయి చూడండి, అలా ఒకటే కాదు. ఫాల్ ఈవెంట్. సో ఇక్కడ చూడండి రొమాన్స్ బుక్ అనమాట ఇది వచ్చరికి, అండ్ ఫేక్ డేటింగ్ గురించి. సో ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. సో మీరైతే కనుక ఒకసారి కుదిరితే ట్రై చేయండి. ఓకేనా. బుక్స్ వెబ్సైట్ అయితే కనుక చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. అండ్ ఓవరాల్గా వెబ్సైట్ అయితే కనుక చాలా బాగుంది. సో ఒకసారి కనుక మీకు చెక్ చేయండి. సో మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి 7 days ఎంతో వాడి చూడండి, లేదంటే కనుక మీరు ఆపేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా. 40 లాంగ్వేజెస్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అండ్ సమ్మరీస్ కూడా మీరు చూడొచ్చు. 73,530 ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. ఓకేనా. హ్యూజ్ కలెక్షన్ అనమాట. ఎక్కువ ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదంటే కానీ ఇక్కడ చూడండి మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తర్వాత చూడొచ్చు. ఓకేనా. సో వెబ్సైట్ అయితే ఇది. సో వీడియోని వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్ది. అలాగే మీరు ఇంకేమైనా ఫీజ్ వర్చెస్ తెలిస్తే సో దట్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు అడిషనల్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి
ఫ్రీ కంటెంట్ కానీ లేదంటే కనుక ఫ్రీ రిసోర్సెస్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్లో పెడతాను. సో దట్ వీ కెన్ గో త్రూ. ఫ్రీ రిసోర్సెస్ కింద లింక్ ఉంటుంది. అండ్ ఫస్ట్ లింక్ వచ్చేసరికి మనకి ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ మీరు అక్కడి నుంచి విజిట్ చేయాలి, లేదంటే కనుక చూసి ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో ఉంటాను. జై హింద్.